ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్ అత్యుత్తమంగా ఉన్నాయని, బ్యాటింగ్ మాత్రం ఆ స్థాయిలో లేదని ఆసీస్ మాజీ సారథి ఇయాన్ చాపెల్ అన్నాడు. కంగారూలను తమ సొంత గడ్డపై ఓడించాలన్న 71 ఏళ్ల కలను కోహ్లీసేన నెరవేర్చింది. ఆతిథ్య జట్టును 2-1 తేడాతో ఓడించింది. దీంతో కోహ్లీ కుర్రాళ్లపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా ఇప్పుడు చూసిందే టీమిండియా అత్యుత్తమ బ్యాటింగా అన్న ప్రశ్నకు ఇయాన్ చాపెల్ కాదని సమాధానం చెప్పాడు. అయితే ఇది అత్యుత్తమ బ్యాటింగ్ విభాగం మాత్రం కాదు, ఇంతకన్నా మెరుగైన బ్యాటింగ్ కూర్పును చూసా అని చాపెల్ అన్నాడు. ఈ సిరీస్లో చటేశ్వర్ పుజారా మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికైన సంగతి తెలిసిందే. 1200కు పైగా బంతులు ఆడిన ఈ టీమిండియా నయావాల్ 500 పైచిలుక పరుగులు చేసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు, అలసిపోయేలా చేశాడు. భారత్ బౌలింగ్ మాత్రం అత్యుత్తమంగా ఉంది. పేసర్లు ఆస్ట్రేలియా వికెట్లు 50కు పైగా పడగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి త్రయం 21.62 సగటు నమోదు చేసింది. అదే ఆసీస్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్ మొత్తం సగటు 30కి పైగా ఉంది. ఆసీస్ పరిస్థితులను భారత్ బౌలర్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. భారత్ బౌలర్లు నిజంగా అద్భుతంగా బంతులు వేశారు. ఆస్ట్రేలియా బౌలర్లను అధిగమించారు. కంగారూ బౌలర్లతో పోలిస్తే మరింత స్వింగ్ రాబట్టారు. వారి సీమ్ పొజిషన్ సైతం బాగుంది. వారు క్రమశిక్షణతో కట్టుదిట్టంగా సరైన ప్రాంతాల్లో బంతులు వేయడంతో మంచి స్వింగ్ రాబట్టడానికి కారణం అని చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.